ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఎస్సీ ఉపకులాల స్థితిగతులపై సమగ్ర వివరాలను అందించాలి. అధికారులను కోరిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా. రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి. అధికారులకు ఆదేశాలిచ్చిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ. అభివృద్ధిని అడ్డుకునే వారెంతటి వారైనా ఉపేక్షించేది లేదు. రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ స్పష్టం. డాపురలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు. వివిధ జిల్లాల నుండి హాజరైన క్రీడాకారులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎస్సీ ఉపకులాల వారీగా సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై ఖచ్చితమైన గణాంకాలతో సమగ్ర వివరాలను అందించాలని ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికారులను కోరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన గురువారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ హాల్లో ఉమ్మడి జిల్లాలో భాగమైన 4 జిల్లాలకు సంబంధించి ఎస్సీలలోని ఉపకులాల వారీగా జనాభా, వారి స్థితిగతులపై అధికారులతో సమీక్షించి ఆయా ఉపకులాల ప్రజల నుండి అభిప్రాయాలు, వినతులు, విజ్ఞప్తులు స్వీకరించారు. అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 2011 జనాభా గణన ఆధారంగా ఎస్సీ ప్రజల గణాంకాలను ఏకసభ్య కమిషన్ చైర్మన్ కు వివరించారు. అనంతరం ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై అధ్యయనానికి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిందని, 2011 జనాభా ఆధారంగా పూర్వ 13 జిల్లాల స్థాయిలో ఎస్సీల్లోని 59 ఉపకులాల పరిస్థితులపై అధ్యయనాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ తమ శాఖలలో పనిచేస్తున్న ఎస్సీ ఉద్యోగుల వివరాలను కేడర్ ఉపకులాల వారీగా ఖచ్చితమైన గణాంకాలతో కూడిన సమాచారం తమకు సమర్పించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులతో సమావేశానంతరం ఏకసభ్య కమిషన్ చైర్మన్ వివిధ ఎస్సీ ఉపకులాలకు చెందిన ప్రజలు, సంఘాల ప్రతినిధుల నుండి అభిప్రాయాలు, వినతులు, విజ్ఞాపనలను స్వీకరించారు. And in Supreme Court, ultimately, on the Mr. Chindaya's case, Supreme Court actually overturned the decision of the state government, saying that this subcategorization cannot be done by the state government. And then naturally, the government had to cancel that act and the rules and all those actions, and then actually subcategorization stopped there. The demand for subcategorization continued, and then the state government again they started taking up with the government of India that you should do something, because keeping in mind the Supreme Court judgment, perhaps a higher authority or the government of India should take a call on this particular issue, because there is a kind of demand coming from certain groups of some castes of the scheduled caste for doing it. So it was referred, and then Justice Usha Mehra Commission was set up by government of India, not by state government. So I think that is to be kept in mind. So Ministry of Social Justice actually set up Justice Usha Mehra Commission in 2007. They took about a year time. They went through some sort of sampling exercise. They went into details. So I think when we start the work of this commission, we are not starting with blank kind of thing. There's a lot of information, a lot of previous history is there on the subject, which many of the officers also must be familiar here.
So now Usa Mehra Commission report went again to the Government of India, and then but it could not be implemented due to certain reasons. National SC Commission said, primarily the reason being that the Supreme Court has not given permission, so I think we cannot take any action, so it remained acted. In several other states also, Punjab, Haryana, Tamil Nadu, so several other states are also there, and several litigations, so all the cases were clouded by Supreme Court. రబీ సీజన్ నుంచి జిల్లాలో రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించామని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా సమీక్ష కమిటీ సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. అసలు పరిపాలన అంటే కాన్స్టిట్యూషన్ మనకుంది, రాజ్యాంగం ఉంది. అక్కడ రాజ్యాంగం ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్, స్టేట్ అసెంబ్లీ నడుచుకోవాలా. వాళ్ళు చేసిన శాసనాలని ఇక్కడ శాసనాలు చేస్తాం, ఆ శాసనాలని జీవో రూపంలో వస్తాయి, అది అధికారులు చేయాలా. కాన్స్టిట్యూషన్ తెలియదు, ఇక్కడ అసెంబ్లీలో శాసనాలు తెలియదు, జీవోలు తెలియదు, ఎవరి పార్టీ వాళ్ళు చేశారు. ఆ విధంగా టోటల్ నిర్మాణం చేశారు. అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నా మున్సిపల్ శాఖ అయితే గత 6 నెలల్లో నేను చేసింది ఏంటంటే ఫైనాన్స్ ప్లానింగే. అమరావతి రాజధాని తీసుకుంటే 3 ముక్కలు ఆటాడి దాన్ని నాశనం చేశారు. 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క కేసు లేకుండా రైతులు 34,000 ఎకరాలని రాష్ట్రానికి ఇచ్చి రాజధాని కట్టుకోమంటే దాన్ని నాశనం చేశాడు. 41,000 కోట్లకి 2014-19లో నేను టెండర్స్ ఇచ్చా, రోడ్లకి, డ్రైన్స్కి, బిల్డింగ్స్కి. 5,000 కోట్లు పే కూడా చేసాం. వాళ్ళకి ఇంకా 3,000 కోట్లు ఇవ్వాలా. 5 సంవత్సరాలు దాటిపోయింది పాపం. దాన్ని నిర్ణయం చేశాడు. రైతులను ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు. అయితే ఈ 6 నెలల్లో నేను మంత్రిగా, రాజధాని మంత్రిగా చేసింది ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, మళ్ళీ లీగల్ ప్రాబ్లం రాకుండా. ఎందుకంటే కాంట్రాక్ట్ వాళ్ళది క్లోజ్ చేయాల, క్లోజ్ చేస్తుంటే ఇబ్బంది అనేది కాదు, అట్టే ఉంచి పెట్టారు. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చేసిన రోడ్లు కొంత తవ్వుకొని వెళ్ళిపోయారు, వాళ్ళ స్టీల్ ఎత్తుకొని వెళ్ళిపోయారు, వాళ్ళు కేసులు పెట్టారు. ఇవన్నీ సాల్వ్ చేయడానికి కమిటీలు వేసి, ఆ కమిటీలో డిస్కస్ చేసి, మళ్ళీ అధికారులు వాళ్ళతో డిస్కస్ చేసి అనేక దఫాలు అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోకుండా మళ్ళీ దాన్ని అథారిటీ మీటింగ్లో పెట్టి అప్రూవ్ చేసి, మళ్ళీ క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి, మళ్ళీ మొన్న అసెంబ్లీలో కూడా పెట్టి అప్రూవ్ చేసి లీగల్ ఇష్యూస్ అన్నీ చేయడానికి 6 నెలలు పట్టింది. అది అవ్వగానే ఇమీడియట్గా టెండర్స్లకు ఎస్టిమేట్ చేయించాం. 62,000 కోట్లు అయింది. అందులో 45,000 కోట్లు గత 3 అథారిటీ మీటింగ్లు పెట్టి 45,000 కోట్లకి అథారిటీ మీటింగ్లో అప్రూవ్ చేసాం. రేపు ఉదయం క్యాబినెట్ ఉంది, క్యాబినెట్లో అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అవ్వగానే 4-5 రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం. మొత్తం 62,000 కోట్లు. మిగతావి కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేసి, నెక్స్ట్ మంత్లో వర్క్స్ టేకప్ చేసి రాబోయే 3 సంవత్సరాల్లో 100% 100% అమరావతి రాజధాని కంప్లీట్ చేస్తాం. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు ఇది ఒక రాజధాని అవుతుంది. డబ్బులు లేకపోయినా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి సహాయం అడిగారు, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా ఏంటంటే కొన్ని లోన్స్ తెచ్చుకుంటే, లోన్స్ ద్వారా చేస్తే అక్కడ కొంత ల్యాండ్ ఉంది, దాన్ని ఆక్షన్ చేస్తే మళ్ళీ డబ్బులు వస్తుంది. ఆ విధంగా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దీన్ని డిజైన్ చేశారు. కానీ గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నాశనం చేసింది. అంటే అమరావతి రాజధాని కడితే ఓన్లీ రాజధానే కాదు, అక్కడ దానివల్ల ఎంతోమందికి ఉపాధి వస్తుంది. ఈ రాష్ట్రానికి దానివల్ల ఎంతో ఇన్కమ్, లక్షల ఇన్కమ్ వస్తుంది. దానివల్ల 26 జిల్లాలని డెవలప్ చేయడానికి వస్తుంది. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు దాన్ని చేశారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఎన్డీఏ ప్రభుత్వం, అటు బీజేపీ, అటు జనసేన పార్టీ, కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ ఈ రాష్ట్రం మెల్లమెల్లగా ముందుకు అడుగులేస్తుంది. త్వరలో ఇది గాడిలో పడి ముందుకు పోతుందని తెలియజేస్తున్నాను. అభివృద్ధిని అడ్డుకునే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ స్పష్టం చేశారు. స్థానిక పాత గగ్గలపాడులో వెలిసిన శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం ఆవరణలో గ్రామంలో కమ్యూనిటీ హాల్ అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రజలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి విషయంలో ఎవరైనా కలిసే ముందుకు వెళ్లాలి తప్ప ఎటువంటి ఆటంకాలు కలగజేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సున్నితంగా హెచ్చరించారు. శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం అధ్యక్షులు మేకా లక్ష్మణరావు మాట్లాడుతూ 2011లో శంకుస్థాపన జరిగిన
ఈ ధ్యాన మందిర నిర్మాణానికి ఎంపీ నిధులు 2 లక్షలు, జిల్లా పరిషత్ నిధులు 2 లక్షలు, పంచాయతీ గ్రాంట్ 2 లక్షలు అధికారులు సమకూర్చగా 30 లక్షలకు పైగా నిధులు ఎంతో మంది దాతల నుంచి సమీకరించి ఈ భవన నిర్మాణాన్ని ఇంతవరకు తీసుకొచ్చామని తెలిపారు. ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో మొదటి నుంచి కీలక పాత్ర వహించినటువంటి మాజీ ప్రధానోపాధ్యాయులు అల్లూరి సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ ఈ ఆలయ అభివృద్ధి కోసం 15 సంవత్సరాలుగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నామని, ప్రస్తుతం గ్రామస్తుల సహకారంతో ఈ ధ్యాన మందిరం కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. అనంతరం ఎమ్మెల్యే పంత నానాజీతో పాటు ఆలయ అధ్యక్షులు లక్ష్మణమూర్తిలను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్లు పాలిక రామ్మోహన్ రావు, గుబ్బల అప్పారావు, గ్రామ పెద్దలు పాలిక శ్రీనివాసరావు, పెంకే వెంకటేశ్వరరావు, పాలిక అప్పారావు, పాలిక నరసింహమూర్తి, పాలిక సత్యనారాయణ, గంజ సత్యబాబు, కూటమి నాయకులు రామకృష్ణ, తాటికాల వీరబాబు, కుడిపుడి బాలాజీ, పాలిక రాజశేఖర్, కాకరపల్లి శ్యామ్, శ్రీ ఈ మందారపు చిట్టిబాబు, సాయిబాబా, ఆలయ కమిటీ సభ్యులు కమ్మ వీరాజు చౌదరి, బాలకృష్ణ, పంపర మహేష్, పెంకే రామకృష్ణ, పాలిక అరవింద్, చల్లంగి శ్రీనివాస్, పాలిక వాసు, పెంకే సత్యబాబు, గుబ్బల రవితేజ, ముదుర్తి రోహిత్ కుమార్, నాగేశ్వరరావు, వందల సంఖ్యలో మహిళలు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కులాలకి పార్టీలకి అన్నిటికీ అతీతంగా ఎంతమంది ఇలా తెలుసుకోవడం అన్నది చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఈ గుడి నిర్మాణంలో చాలా ఇందాక వీళ్ళు మాట్లాడిన మాటలు బట్టి ఈ గుడి నిర్మాణంలో చాలా కష్టాలు పడ్డట్టు తెలుస్తుంది, నిందలు కూడా పడ్డట్టు పెడతాము. కానీ ఎవరైతే ఈ నిందలు వేస్తూ ఉన్నారో వారందరికీ మీరు సున్నితంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దయచేసి మీకు చేతనైతే ఇందులో మీరు కూడా భాగస్వామి కావాలి. దేవుడు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు ఆలయ కమిటీ చైర్మన్ అవుతారు. నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటాను. కాబట్టి ఇతరుల మీద నిందలేయొద్దని చెప్పి చెప్తా ఉన్నాం. అది మొదటిసారి కాబట్టి సున్నితంగా హెచ్చరిస్తూ ఉంది. దయచేసి అందరూ కూడా ఈ ఆలయ నిర్మాణంలో బాధ్యులు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అట్లాగే నేను కూడా ఇద్దరు చాలామంది నా స్నేహితులు కనపడతా ఉన్నారు. ఇద్దరు జగన్ లిస్టులో 6 లక్షలు ఇచ్చేవాళ్ళు, 1 లక్ష ఇచ్చేవాళ్ళు, 2 లక్షలు ఇచ్చేవాళ్ళు, అందరూ మీరు చెప్పిన అన్ని మా స్నేహితులు కనపడతా ఉన్నారు. నేను ఎవరిని రాజకీయాలు కానీ ఏమీ చర్చించట్లేదు. ఇది కేవలం గ్రామానికి ఉపయోగపడాలి, మన గైగోరపాల ప్రాంతానికి కమ్యూనికాలు లేదని ఒక భావంతో మేము ఈ పని ప్రారంభించాం. ఎందుకు ఈ దోషులకు వెళ్తున్నారో అది దయవేశారు. 2012లోనే కరెక్ట్గా ఆర్డర్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా మరుగున పడుతుందని బాధ కలుగుతోంది. అదేవిధంగా మాస్టర్ ప్రతి 10 రూపాయలకి కూడా ప్రతి 100 రూపాయలకి అకౌంట్ రాశారు. 8 బస్తాలు ఓచర్లు మాస్టర్ దగ్గర ఈ గంటకి కూడా ఉన్నాయి. 8 బస్తాలు ఓచర్లు బుక్స్ అన్ని కూడా ఆటి దగ్గర పెడితే ఈ విధంగా దేవాలయాలు నిండుగా చేస్తే ఎప్పుడు ఇబ్బందులు రావన్నారు. 2017లో బాగా వైభవం మీ అందరిలో ఒక వ్యక్తికి కన్ను కుట్టి ఈ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేశానని చెప్పి అసలు సాయి భావజన కాలనీ అనడానికి ఈ కమ్యూనిటీకి సంబంధం లేదు. ఇది అది వాస్తవమా కదా? వాస్తవమా కదా? అందరికీ తెలుసు. కానీ ఎందుకు రావట్లేదు? పాలకులు మనం ఇబ్బంది పెట్టకూడదు. మన మంచి ప్రతిభా నైపుణ్యాన్ని కనపరుస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్లి మన రాష్ట్రానికి మన దేశానికి కూడా పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని బాక్సింగ్ క్రీడాకారులకు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పిఠాపురంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న 8వ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పురుషుల ఛాంపియన్షిప్ పోటీలను మర్రెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్, కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో 2 రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేసిన 140 మంది బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మర్రెడ్డి శ్రీనివాస్ను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మర్రెడ్డి శ్రీనివాస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ ఈ ఛాంపియన్షిప్ పోటీలో ప్రతిభ కనపరిచిన వారిని ఉత్తరప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ వెంకటేశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఇంతటి రాష్ట్ర కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించి బాక్సింగ్ పిఠాపురంలో ఒక గుర్తింపు రావాలి, ఒక వేదిక కావాలని మీరు చేసిన సంకల్పానికి తప్పకుండా మా మద్దతు ఉంటుంది. ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు, ఇటువంటి రింగ్ కోసం ఒక ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తప్పకుండా కూడా ఆ ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పాల్గొంటున్న క్రీడాకారులందరూ కూడా మంచి ప్రతిభ చూపించి రేపు ఉత్తరప్రదేశ్లో జరిగిపోయేటువంటి
నేషనల్ స్థాయి సెలక్షన్ కోసం ఇక్కడ ఈ జరుగుతున్నాయని అంటున్నారు. ఈ కంటెస్ట్ తప్పకుండా కూడా మీరంతా చక్కని ప్రతిభ చూసి ఇందులో సెలెక్ట్ కావాలి. అదేవిధంగా భారతదేశం నుంచి చెప్పిన రిప్రజెంట్ చేయడానికి మీకు ఉత్తరప్రదేశ్లో జరిగేటటువంటి పోటీల్లో కూడా మీరంతా కూడా మంచి అవకాశాలు చిక్కుకుని నేషనల్ తరఫున రిప్రజెంట్ చేసే అవకాశాన్ని మీకు కలగాలని మనపూర్వకంగా కోరుకుంటూ ఇంతటి చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ నిర్వాహకులందరికీ కూడా అదేవిధంగా అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. దాని ద్వారానే మేము మీట్లు కూడా బాక్సింగ్ మీట్ చేస్తున్నాం. ఇది 8వ రాష్ట్ర స్థాయి మెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పిఠాపురంలో నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారిని జనవరి నెలలో ఉత్తరప్రదేశ్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఇక్కడి నుంచి 10 మంది బాక్సర్లను ఎంపిక చేసి పంపించడం జరుగుతుంది. ఈ పోటీలకు ఇచ్చేసినటువంటి వారికి వారు ఉచిత భోజనాలు, వసతులు అన్నీ కూడా మరి కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ తరఫున మేము కమిటీ అందరం కూడా ఉన్నాం. ఈ కమిటీ ఆధ్వర్యంలో మేము ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ పోటీలు పెట్టడానికి మాకు ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ నుంచి ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయ్య వెంకటేశ్వరరావు గారు, మరి ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బిఏ లక్ష్మణ్ దేవ్ గారు మాకు అవకాశం ఇచ్చారు. దీని ద్వారా ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని పోటీలు నిర్వహించడానికి మా యొక్క అసోసియేషన్ వారందరూ కూడా సపోర్ట్గా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. కాకినాడ రన్నర్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనవరి 19వ తేదీన కాకినాడలో నిర్వహించనున్న కాకినాడ సీ పోర్ట్స్ మ్యారథాన్ ను విజయవంతం చేయాలని కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ CEO మురళీధరన్, రన్నర్స్ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ సుధా కేశవరాజు పేర్కొన్నారు. కాకినాడ గ్రాండ్ కాకినాడ జిఆర్టీ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో కాకినాడ రన్నర్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకినాడ సీ పోర్ట్స్ మ్యారథాన్ జెర్సిన్స్ మెడల్స్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రస్టీ కమాండర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా సీ పోర్ట్స్ CEO మెర్ల మురళీధర్ ముఖ్య అతిథిగాను, FX ఫ్రోజన్ ఫుడ్స్ GM మాధవి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ జనవరి 19వ తేదీన జరగనున్న మ్యారథాన్ను విజయవంతం చేయాలని కోరారు. డాక్టర్ సుధా కేశవరాజు మాట్లాడుతూ మ్యారథాన్కు సహకరిస్తున్న స్పాన్సర్స్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ONGC GMHR సునీల్ కుమార్, రిలయన్స్ CSR ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం, GRT GM శివకిరణ్, ముంజులూరి విశ్వేశ్వరరావు, మల్లిక శాస్త్రి, సీపోర్ట్స్ ప్రతినిధులు ఖాదర్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. But one thing what actually I want to inform everybody and thing is always we should be self-confident. మన మీద మన ధైర్యంగా ఉండి మనం ఏదైనా చేయగలం, we are good, we are strong అంటే definitely we can move forward. That's what actually I learned from Sudha garu. Day for yesterday when I met madam also I was seeing madam ఇంకా still you are not completely recovered అంటే still it's going on అని చెప్పారు. So I mean our association that you should continue for longer run and definitely we are there always for Kakinada Trust and it's always a give and take and they are also supporting us. And once again from all of us I like to thank my team behind this, and not only my team at Grand Kakinada but one small thing behind any big work there's a lot of effort going on. అందరూ వచ్చేసి మార్నింగ్ ఓకే నేను 6 o'clock వచ్చాను, షర్ట్ వేసుకుని ఐ ర్యాన్ 10 kilometers అంటే ఓకే దే హ్యాడ్ లాట్ ఆఫ్ వర్క్, బట్ వాళ్ళు రన్ చేయడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఈజ్ హ్యాపెనింగ్ 2 months బిఫోర్. సో దట్ వీ షుడ్ రికగ్నైజ్. అది గుర్తుంచుకుంటే ద ఈవెంట్ ఈజ్ ఆల్వేస్. ఈరోజు ముఖ్యంగా ఈ కాకినాడ మ్యారథాన్ ఈ టీషర్ట్ లాంచింగ్, ఈ ఈవెంట్ లాంచింగ్ ప్రోగ్రాము కాకినాడ రన్నర్ ట్రస్ట్ ఆర్గనైజ్ చేస్తున్న మన ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్న మ్యారథాన్. ఈ మ్యారథాన్లో మేము కూడా వన్ ఆఫ్ ది స్పాన్సర్స్ కాకినాడ సీ పోర్ట్స్ నుంచి. ఇది గ్రాండ్ ఈవెంట్ ఫర్ కాకినాడ. కాకినాడకి ఒక కొత్త కల్చర్, కొత్త రంగు ఇస్తున్న ఈవెంట్ ఇది. ఇది చక్కగా జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరుగుద్దని మేము ఆశిస్తున్నాము. అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. మ్యాక్సిమం పీపుల్ లాగిన్ అయ్యి ఇందులో రిజిస్టర్ చేసుకుంటారని కోరుతున్నాం. ఎస్పెషల్లీ మా కాకినాడ సీ పోర్ట్స్ నుంచి ఈ రోజు వరకు 300 మంది పార్టిసిపేషన్కి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి. ఇంకా మరి బయట నుంచి ఇంకా ఎన్ని వందలు వస్తాయో తెలియదు. సో ఈసారి చూద్దాం, చాలా పెద్ద ఈవెంట్ అవ్వబోతుంది. ఇక్కడ కాకినాడ నుంచి మాకు చాలా అంటే పార్టిసిపేషన్ చాలా బాగుంది. వీ నెవర్ థాట్ అంటే ఇంతమంది వస్తారు అనేది. మేమే యాక్చువల్లీ కొన్ని ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ వల్ల వీఆర్ ఒక నంబర్ దగ్గర ఆపేస్తాం రిజిస్ట్రేషన్స్. అదర్వైజ్ ఇది 3,000-4,000 కూడా దాటుతుంది యాక్చువల్లీ ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్. అండ్ ఇంకా స్పాన్సర్స్ కనుక ముందుకు వస్తే మాకు ఈచ్ రన్నర్కి టైమింగ్ కొంత ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి కుషనింగ్ లేక మేము వీఆర్ రెస్ట్రిక్టింగ్ ద నంబర్ యాక్చువల్లీ.
సో బట్ స్టిల్ ఐ మీన్ ఇఫ్ రన్నర్స్ ఇంకా ముందుకొచ్చి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ అస్ ఫర్ ఫ్రీ కూపన్స్ ఆర్ ఫ్రీ కాంప్లిమెంటరీ ఆర్ 50%, కొంచెం మాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది కొంత క్వశ్చనింగ్. అండ్ థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ స్పాన్సర్స్, థ్యాంక్ యూ రన్నర్స్, థ్యాంక్స్ ఎవ్రీవన్ హూ ఇస్ బిహైండ్ ద స్క్రీన్, ఆన్ స్క్రీన్ అండ్ విత్ అస్. థ్యాంక్ యూ అండి. కాకినాడలో విజ్ఞాన్ వినోద భరిత అండర్ వాటర్ టన్నల్ జలకన్య ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కాకినాడ మెక్లరెన్ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ టీడీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు గ్రంథి బాబ్జీ ప్రారంభించారు. భారీ షార్క్ ఆకారంలో ముఖద్వారం లోపల అండర్ వాటర్ టన్నల్ అక్వేరియంలో విదేశాల నుంచి రప్పించిన చేపలను ప్రదర్శనలో ఉంచారు. భారీ వాటర్ టబ్ లో జలకన్య విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అతిథులు అండర్ వాటర్ టన్నల్లోని చేపలను, జలకన్య విన్యాసాలను తిలకించారు. అనంతరం గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ కాకినాడ నగర పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఎగ్జిబిషన్ తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూడా మాజీ డైరెక్టర్ గట్టి సత్యనారాయణ, టీడీపీ నాయకులు బచ్చు శేఖర్, బొబ్బిలి గోవిందు, జోగారాజు, చింతా కామేష్, నేమాని సత్యనారాయణ, దౌలూరి భద్రరావు తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియపరచాలి. ఇంకేంటంటే ఇప్పుడే అందరూ కూడా లోపలికి వెళ్ళి మీతో సహా చూడడం జరిగింది. ఇలాంటి ఎగ్జిబిషను నాకు తెలుసుండగా కాకినాడలో ఇంత అందంగా ఎప్పుడు తయారు చేసి ఉండలేదు. చాలా బాగుంది. దీన్ని కాకినాడ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ తెలియపరిచే విధంగా మీ ఛానల్స్ అన్ని పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకేదంటే చాలా ఖర్చుతోటి శ్రమతోటి కూడుకున్నటువంటి ఎగ్జిబిషన్ ఇది. దీన్ని సక్సెస్ అయితే ఇలాంటి మరికొన్ని మన కాకినాడలో రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి నా అభిప్రాయం. తప్పకుండా మీరందరూ పూర్తిగా సపోర్ట్ చేసి ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎగ్జిబిషన్ కండక్టర్సే కాకుండా అందరికీ మనకు ఉపయోగపడుతుంది. సో ఇలాంటి కార్యక్రమం చేయాలంటే మనందరం కూడా ఆయన సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా మీ మీడియా మిత్రులందరూ కూడా దీన్ని బాగా ప్రమోట్ చేస్తే లాభం ఆయనకు కాదు, మన ప్రజలకి, కాకినాడ వాస్తవులకి, చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా స్కూలు, కాలేజీ పిల్లలకి చెప్తే చాలా బాగుంటుంది. ఈ విషయంలో మీరు బాగా కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను ఇలాంటి కార్యక్రమం చేయాలని ఎంతో బాగా చెప్పారు. ఈ డబ్బుతో కూడిన పని. ఆయన డబ్బులు లెక్క చేయకుండా ఇంత ఖర్చు ఎక్కడ ఆలోచించలేదు. చూస్తే వండర్ఫుల్. నిజంగా మేము లోపలికి ఎంటర్ అవగానే ఎక్కడో ఉన్న ఫీలింగ్ మాకు క్రియేట్ చేశారు. అంతా ఎయిర్ కండిషనింగ్, తర్వాత వాతావరణం చూస్తే అంత ఆహ్లాదకరంగా ఉంది. ఇలాంటి మంచి వాతావరణం చేసుకుంటూ ఈ కార్యక్రమం నిలబడి చేసేందుకు నేను కాకినాడ తరపున, మా బీజేపీ తరపున కూడా నేను మరొకసారి మా ఈ శ్రీనివాస్ గారికి, భద్రరావు గారికి అభినందిస్తూ నేను మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు చేయాలని మా వంతు మీకు మరొకసారి సపోర్ట్ చేద్దామని హామీ చేసుకుంటూ ధన్యవాదాలు చెప్పండి. ఆహ్లాదంగా ఆనందంగా ఉండడానికి అందరూ ప్రజలందరూ కూడా బిజీగా ఉండడం, ఆ బిజీని ఆ మెంటల్ పరంగా మైండ్ బిజీ లేకుండా ఫ్రీగా చేసి కాకినాడలో పండుగ సందర్భంగా మొత్తం చాలా పెద్ద ఎగ్జిబిషన్. టైమింగ్ కూడా 4 to 10. ఇది సుమారు 45 రోజులు మేము నడుపుదాం అనుకుంటున్నాం. ఎవరూ పెట్టలేదు కాకినాడ జిల్లాలో. మొట్టమొదటిసారిగా మేము పెడుతున్నాం. కేవలం మన కాకినాడ ప్రజలకి గురించే మేము పెడుతున్నాం. ఎందుకంటే అందరూ కూడా ప్రజలు బిజీగా ఉండడం, ఈ దాని గురించి ఇది కూడా గ్రౌండ్ ఇంచుమించు చాలా పెద్దది. మన కాకినాడ ప్రజలు ప్లస్ చుట్టాలు, వాళ్ళ బంధువులు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా కాకినాడలో ఏమున్నది, బీచే ఇంకేమున్నది అనుకోకుండా ఎగ్జిబిషన్ మంచిది ఉన్నది, దానికి వెళ్ళాలి అన్న టైప్ వాళ్ళు అనుకునేలాగా మేము పెట్టాం. కావున మనందరూ సందర్శించి మమ్మల్ని జయప్రదం చేసాం కోరుచున్నాం. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్ కులాల వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ కాకినాడ కలెక్టరేట్లో దళిత సంఘాల అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. రాజీవ్ రంజన్ మిశ్రా వన్ మ్యాన్ కమిషన్ అభిప్రాయ సేకరణ స్వాగతిస్తూ మాదిగ ఉపకులాల ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, రాష్ట్ర రెల్లి మేధావుల సంఘం అధ్యక్షులు బండి ఆది సురేంద్రలు మాట్లాడుతూ 75 సంవత్సరాల పోరాట ఫలితమే వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాదిగ ఉపకులాలు న్యాయబద్ధంగా జనాభా ధమాషా ప్రకారం రావాల్సిన తమ వాటా రిజర్వేషన్లు మాత్రమే తాము అడుగుతున్నామని, ఎవరి రిజర్వేషన్లు తమకు అవసరం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగ ఉపకులాలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉపకులాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని దశాబ్దాలుగా
రిజర్వేషన్ ఫలాలను ఏకఛత్రాధిపత్యంగా అనుభవిస్తున్నటువంటి వారికి అడ్డుకట్ట వేసి ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా వర్గీకరణ జరపొచ్చు అన్నప్పటి నుంచి రెల్లి, మాదిగ మరియు అన్ని ఉపకులాలలో ఆనంద ఉత్సవాలు మొదలైంది. మరి కంటి తుడుపు చర్యగా కాకుండా తెలంగాణ పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఎంత జోరుగా వర్గీకరణ ప్రక్రియ జరుగుతుందో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందేలాగా ప్రభుత్వం తగ చర్యలు తీసుకుంటూ వెంటనే త్వరతరిగిన మూసలం కాకుండా వెంటనే వర్గీకరణ జరిపి రెల్లీలకి మరియు రెల్లి ఉపకులాలకి, మాదిగలకి, మిగతా ఎస్సీలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేకూరుస్తారని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఆనందంతో వచ్చిన ప్రతి కులం, ప్రతి బిడ్డ కూడా ఎంతో ఆశయాలతో ఉన్నాం. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది రెచ్చగొట్టినా మనం 30 ఏళ్ల నుంచి సామరస్యంగా బతికాం, ఉద్యమం సాధించాం. ఇది శాంతియుత ఉద్యమం. మందకృష్ణ మాదిగ గారంటే ఈ దేశంలోనే క్రమశిక్షణకు మారుపేరుగా మిగతా రాజకీయ పార్టీలు కానీ కుల సంఘాలు కానీ ఒక మోడల్గా తీసుకునే వ్యక్తి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తున్న బిడ్డలుగా మనం ఆయన గౌరవాన్ని, మన పిల్లల భవిష్యత్తుని, మరో 100 తరాల భవిష్యత్తు ఏబిసిడి వర్గీకరణ మనకే. కాబట్టి దాన్ని సాధించుకునే క్రమంలో ఎన్ని అవరోధాలు సృష్టించినా, మనల్ని రెచ్చగొట్టినా, ఎన్ని మాటలను మన దేవుడిని తిట్టినా మనం మౌనంగా ఉండి కమిషన్ ముందు 11 నుంచి 2 గంటల వరకు మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి మాదిగ ఉపకులాల బిడ్డలు, రెల్లి, మోసి, బుడగ సంఘం, ఈ ఎన్ని సంఘాలు కూడా కలిసికట్టుగా సమన్వయంతో కృష్ణమాది గారు ఇచ్చిన ఈ వరాన్ని, అంబేద్కర్ పెట్టిన భిక్షని మన వాటా మనం దక్కించుకోబోతున్నాం. దక్కించుకునే క్రమంలో జరిగే ఈ తుఫాను జరిగేటప్పుడు మనం తలలు వంచి మౌనంగా మన నిరసన తెప్పి ఏకసభ్య కమిషన్ ముందు మనకి ఇవ్వాల్సిన పిలుపుని ఆయనకి మన వాదన క్లియర్గా విద్య, ఉద్యోగ, రాజకీయ సంక్షేమాలలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిద్దాం. ఎస్సీ రిజర్వేషన్లను 59 ఉపకులాల వారికి వారి తమాషా ప్రకారం వర్గీకరణ చేయాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఫౌండర్ అధ్యక్షులు బుంగ సంజయ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ బి సుధాకర్లు షెడ్యూల్ ఉపకులాల వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సమాజంలో ఎస్సీ కులం వారికి, అగ్రవర్ణాల వారికి మధ్య ఉన్న విద్య, ఉద్యోగ, ఆర్థిక తారతమ్యాలను తొలగించి సమసమాజ స్థాపనకి ఆనాడు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దోపిడీని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఎస్సీ వర్గీకరణతోటి మాదిగలకు న్యాయం చేసే విధంగా ఈ మిశ్రా గారి కమిషన్ త్వరలో చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వనున్నటువంటి నివేదికను దృష్టిలో పెట్టుకుని మాదిగలందరూ కూడా ఐక్యతగా ఉండి రాబోయే రోజుల్లో మాదిగలు ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎంతమంది మాలలో వ్యతిరేకించినా ఖచ్చితంగా మాదిగలు వర్గీకరణ చేసుకుని తీరుతాం. అది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు ఇప్పుడే కాదు, గతంలో కూడా 2000 నుంచి 2004 వరకు కూడా ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే చెందింది. ఈనాడు ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు పెద్ద మాదిగను అవుతాను, మాదిగలు న్యాయం చేస్తానని చెప్పేసి ఇచ్చినటువంటి నినాదం ఖచ్చితంగా ఈ రోజున ఈ మిశ్రా కమిషన్ ద్వారాగా మాదిగలకు న్యాయం జరుగుద్దని చెప్పేసి మేము సగర్వంగా ఆశిస్తూ ఉన్నాం. ఈ మిశ్రా కమిషన్ గారు త్వరలోనే ఎంక్వైరీ పూర్తి చేసి మాదిగలకు రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము స్పష్టం చేస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇన్నాళ్లుగా మేము దగాపడ్డ ఈ ఐక్యతా రాగం వల్ల, మాలలు ఎప్పుడు చెప్పేది మాల మాదిగలు ఒకటని, మీ ఐక్యతా రాగానికి ఒక నమస్కారం, పెద్ద నమస్కారం. ఈ ఐక్యతా రాగం ఎలాంటిదంటే ధృతరాష్ట్ర కౌగిలి, అందులో నలిగిపోయాం, చితికిపోయాం, ఆర్థికంగా వెనకబడ్డాం, విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా వెనకబడ్డాం. కనీసం ఇప్పటికైనా చాలా ఆలస్యంగానైనా కమిషన్ను నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సాధ్యమైనంత తొందరగా ఈ కమిషన్ ఎంక్వైరీని పూర్తి చేసి రాబోయే డిఎస్సి నియామకాలన్నిటిలో కూడా మాదిగలకు రావాల్సిన మాదిగ ఉపకులాలకి, అలాగే ఎస్సీలో ఉన్న ఏబిసిడి వర్గీకరణలో ఎవరికి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చి కేవలం ఏ ఒక్కరికో న్యాయం చేయకుండా అందరికీ సమానంగా న్యాయం జరిపించాలని కమిషన్ సభ్యులైన రాజీవ్ రంజన్ మిశ్రా గారికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నా. మాదిగలందరి తరఫున మాదిగలు ఎన్నాళ్ళు అనుభవించిన కష్టానికి త్వరలో ముగింపు పలకబోతుందని ఆశిస్తున్నా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 cervical spondylosis, L4, L5 lumbar spondylosis, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. ఎస్సీ కులాల ఉపవర్గీకరణ క్రిమిలేయర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ 1 మ్యాన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు PB రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు రిటైర్డ్ IRS అధికారి PSN మూర్తి వినతి పత్రం అందించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద PB రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు PSN మూర్తి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు పండు అశోక్, మాతా సుబ్రహ్మణ్యం, సుబ్బు, సవిలే రాజేష్, కండవిల్లి లోవరాజు, పత్తిపాటి బుల్లిరాజు, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున తీసుకుంటే భారతదేశంలో అత్యధిక షెడ్యూల్డ్ కులాల జనాభా ఈ వర్గీకరణ తీర్పుని వ్యతిరేకించడమే కాకుండా ఈ వర్గీకరణ ఏ రాష్ట్రంలో అయినా మళ్ళీ ఇంకొక కొత్త రూపంలో కనుక అమలు చేసే ప్రయత్నం జరిగితే చాలా హింసాత్మకమైనటువంటి పోరాటాలకు కూడా దేశమంతా సిద్ధమవుతుంది. అటువంటి హింసాత్మక పరిణామాలకు దారి తీయకుండా ఇప్పుడున్నటువంటి పాలకులు విజ్ఞతతోటి ఇప్పుడు అంటరానితనం ఉందా లేదా అన్న ప్రశ్నకు వాళ్ళ సమాధానంగా అంటరానితనం ఉంది అన్నది మా వాదన. అన్ని రంగాలలోనూ అంటరానితనం పాటించబడుతుంది. మరి ఇప్పటికీ కూడా శ్మశానాల్లో ఈ షెడ్యూల్డ్ కులాల శవాలను తగలబెట్టనివ్వరు. చాలా చోట్ల బావిల్లో నీళ్లు తీసుకొనివ్వరు. చాలా చోట్ల పోలీస్ స్టేషన్స్లోకి వీళ్ళను అడుగు పెట్టనివ్వట్లేదు. చాలా చోట్ల అంటరానితనం మరి గుడిల్లోకి రానివ్వట్లేదు. చాలా చోట్ల అంటరానితనం ఈ రోజుకి కూడా అమలవుతూనే ఉంది. ఈ అమలవుతున్నటువంటి అంటరానితనంను లేదు అనేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఉద్దేశాన్ని ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇటువంటి తీర్పుని మేమందరము ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నామని చెప్పడానికి ఈ రోజున ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో భాగం. పెద్దలందరూ అమలాపురం నుంచి వచ్చారు. అశోక్ గారు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలని సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి డిమాండ్ చేశారు. గురువారం కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సామాజిక న్యాయ సాధన సమితి ఆధ్వర్యంలో అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టి అమిత్ షా చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే అమిత్ షా క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా అమిత్ షాను ఆ పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు, సామాజిక న్యాయ సాధన సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంటరానితనం ఏదైతే ఉన్నదో మనుషులుగా చూడని ఒక పశువులుగా చూసేటువంటి ఈ యొక్క దేశంలో మాకు అందరికీ ఒక స్వేచ్ఛను కలిగించి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి ఆ విధంగా మాట్లాడటం మరి అమిత్ షాకి చాలా దురదృష్టకరం. మరి ఆయన ఆ పదవిలో ఉంటాకి అర్హుడు కాదు. మరి ఆయన ఎంతనే ప్రభుత్వం అతను బర్తరఫ్ చేయాలి. ఈ దేశం అంతలో ఉన్న ప్రతి దళితులు కానీ ప్రతి ఒక్కరు కూడా 85% ఉన్నటువంటి ఈ దళిత జాతి అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అతని ప్రభుత్వం నుంచి డిస్మిస్ చేయాలి. అలాగే అతను ఎప్పుడూ కూడా ఇలాంటివి మాట్లాడకుండా పార్లమెంట్ సాక్షిగా మరి అతను క్షమార్పణ కూడా చెప్పాలని మేమందరం కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. ఇది జరిగే వరకు కూడా మా నిరసనలు జరుగుతూనే ఉంటాయి. మా సత్తా ఏంటో మేము మరి దేశానికి చూపిస్తాం ఒకసారి అని ఈ విషయం ఈ అందరి ముందు తెలియజేస్తున్నాం. ఇది మరి అమిత్ షా గారు గ్రహించాలి. ప్రభుత్వం కూడా తెలుసుకుని మరి ఎప్పుడు కూడా మరి ఎటువంటి తప్పుడు మాట్లాడకుండా బుద్ధిగా ఉండాలని మేము తెలియజేస్తున్నాం. సృష్టి క్రియేట్ చేసిందే. అంచేత నీవు ప్రత్యేకించి ఆ రాజ్యాంగాన్ని నెత్తి మీద పెట్టుకుని ముఖ్యమైన ప్రధానమంత్రి ప్రమాణకం చేశాడు. నీవేమో రాజ్యాంగ క్రమంగా నువ్వు ప్రమాణకం చేసావు. మరి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ ప్రపంచ దేశాలన్నీ పొగుడుతుంటే నీవేమో
నోటుకు వచ్చినట్టు మాట్లాడటం చాలా సముచితం కాదు. నువ్వు ఆ హోదాలో ఉండడానికి అర్హుడు కాదు. దయచేసి నీవే దానికి తప్పని ఒప్పుకొని బయటికి పోవాలి. అంచేత నువ్వు వెళ్ళే వరకు కూడా, నువ్వు బయటికి నిన్ను బర్తరాపు చేసే వరకు కూడా మేమంతా ఈ ఉద్యమాన్ని ఎలాగ సాగిస్తున్నాం. ఇది మనువాదం నువ్వు రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఎప్పటికీ జరగదని ఘంటాబద్ధంగా చెప్తున్నాం. అలాగే జరిగితే ఈ 85% మంది కూడా నీకు సరైన బుద్ధి చెప్తారు. రోడ్డు మీద తిరగవలసి వస్తుంది. నువ్వు మనవి చేస్తూ సెలవు తీసుకుంటావు. బాబా అంబేద్కర్ 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 అని అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. అంబేద్కర్ బదులు ఏ దేవుణ్ణి కొలిచినా 7 జన్మల వరకు మీకు స్వర్గప్రాప్తి ఉంటుంది అనేసి అమిత్ షా వదలడం జరిగింది పార్లమెంటు సాక్షిగా. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు ఈ జన్మలోనే ఈ భూమి మీద, భారత భూమి మీద స్వర్గాన్ని సృష్టించారు అంబేద్కర్ గారు. రాజ్యాంగబద్ధంగా హక్కుల్ని ఇచ్చి వేల సంవత్సరాల నుంచి మమ్మల్ని, ఈ దేశ ప్రజల్ని, ఎవరైతే 85% మంది బహుజనులు ఉన్నారో వారందరినీ కూడా వెట్టి చాకరీకి గురి చేసి అంటరాని వారిగా ముద్ర వేసి ఊరవతలకు నెట్టేసిన మా జనుల్ని పశువుల కంటే హీనంగా చూసిన మనుషుల్ని ఆత్మగౌరవంతో బ్రతికేటట్టు ఈ భారతదేశంలో మాకు రాజ్యాంగబద్ధంగా హక్కులను కల్పించిన మా దేవుణ్ణి అవమానపరిచాడు అమిత్ షా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని మేమందరం కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ సొంత గృహాన్ని కలిగి ఉండాలన్న ఆలోచనలో ఉన్న ప్రజలను ఆధునిక పద్ధతుల ద్వారా తమ ఆశయాలు పూర్తి చేసుకునే విధంగా క్రెడాయ్ వంటి సంస్థలు కృషి చేయాల్సిందిగా రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిలో పొంగూరు నారాయణ అన్నారు. క్రెడాయ్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో జనవరి 24 నుండి 3 రోజుల పాటు నిర్వహించే 6వ హోమ్ ఎక్స్పో ప్రదర్శన తాలూకు బ్రోచర్లను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. కాకినాడలో అతిపెద్ద హోమ్ ఎక్స్పో ప్రదర్శనను కాకినాడ SRMT ఫంక్షన్ హాల్లో జనవరి 24 నుండి 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు క్రెడాయ్ కాకినాడ శాఖ అధ్యక్షులు విజయకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంత నానాజీ, క్రెడాయ్ కాకినాడ శాఖ ప్రధాన కార్యదర్శి టీవీ రమణరావు, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు GVST రాయుడు, కాకినాడ శాఖ ఉపాధ్యక్షులు చక్రధర్రావు, పూర్వపు అధ్యక్షులు VS ప్రసన్న, NS బలరాం, కార్యవర్గ సభ్యులు P శ్రీనివాసరావు, S రాంబాబు పాల్గొన్నారు. ఈ యొక్క ఎగ్జిబిషన్ ఇది 6వసారి ఇక్కడ కండక్ట్ చేస్తుంది. దీంట్లో భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ట్రేడర్స్ అందరూ కూడా అత్యున్నత ప్రమాణాలతోటి ఎవరైతే బిల్డింగ్ మెటీరియల్స్ అందిస్తున్నారో క్వాలిటీ తోటి వారందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కట్టుతున్న అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ మరియు లేఅవుట్ చేస్తున్న రియల్టర్స్, డెవలపర్స్ కూడా పాల్గొంటారు. అలాగే హోమ్ లోన్స్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో స్టేట్ బ్యాంక్ దగ్గర నుంచి అన్ని HFLC, NBFC అన్నీ కూడా పాల్గొనడం జరుగుతుంది. దీనివల్ల కాకినాడలో నిర్మాణం చేసుకున్న భవన నిర్మాణానికి అందరికీ కూడా కావాల్సిన మెటీరియల్స్ని మంచి క్వాలిటీ మెటీరియల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. దీన్ని సందర్శించి వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే స్టాల్స్ అందరినీ కూడా తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో కూడా నిర్మాణంలో జరగబోయే కొత్త ఆధునిక సాంకేతికతో కూడుకునే మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ప్రదర్శించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ ఎక్స్పోని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రమణయ్యపేట APISC కాలనీలో SRMT సంస్థ CSR నిధులు 40 లక్షల రూపాయలతో నిర్మించిన ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందించాలని కోరుతూ కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంత నానాజీకి మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ వినతి పత్రం అందించారు. రమణయ్యపేటలో ఒక కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నానాజీకి అడబాల వినతి పత్రం అందించారు. ఈ ఆసుపత్రిలో ఒక వైద్యుడిని, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ను నియమించడం వల్ల రమణపేట గ్రామంతో పాటు వలసపాకల, వాకలపూడి, సర్పవరం, తిమ్మాపురం తదితర గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే నానాజీకి ఇచ్చిన వినతిపత్రంలో అడబాల పేర్కొన్నారు. వైద్య శాఖ మంత్రితో సంప్రదించి ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నానాజీ హామీ ఇచ్చారు. అవకాశం ఇచ్చేస్తే బాగా దూరంగా ఉండడంతో ఆటోలు ఫెసిలిటీస్ లేకపోవడంతో రోగులు ఎవరు కూడా అక్కడికి వెళ్లకుండా కాకినాడలో జెండా హాస్పిటల్ 10 కిలోమీటర్ల దూరం ఉన్న జెండా హాస్పిటల్కి వెళ్ళి రోగులంతా కూడా అక్కడ పరీక్ష చేయించుకుంటున్నారు. మరి జనరల్ హాస్పిటల్కి వెళ్తే మనకి ఉదయం 8 గంటలకు వెళ్తే సాయంత్రం 5-6 గంటలకు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అంత రష్గా ఉంటుంది జనరల్ హాస్పిటల్. కానీ ఇక్కడ ప్రజలంతా కూడా మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి స్తోమత లేక జనరల్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం జరుగుతుంది. మరి దీని మీద ఈ విషయమే నిన్న ఈరోజు పంత నానాజీ గారి దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా స్పందించి వైద్య శాఖ మంత్రి గారితో సంప్రదించి ఇక్కడ హాస్పిటల్లో ఒక వైద్యుడిని,
ఒక ల్యాబ్ అసిస్టెంట్, ఒక ఫార్మసిస్ట్ని నియమించమని కోరడం జరిగింది. వారు కూడా మంత్రి గారితో మాట్లాడి తప్పకుండా ఇక్కడ హాస్పిటల్ రన్ అయ్యే విధంగా చేస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్ నిర్మించడం వలన రామనాయపేట గ్రామంలో 35,000 జనాభా ఉన్నారు. వీరితో పాటు మన తిమ్మాపురం, సర్పవరం, వాకులపూడి, వలసవాకుల ప్రజలందరూ కూడా ఈ యొక్క హాస్పిటల్ సద్వినియోగించిన అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాకినాడలో మన అర్బన్లో ఉన్న 150 డివిజన్ ప్రజలు కూడా ఈ హాస్పిటల్ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయమే మరి కొంత నానాజీగా స్పందించి మరి వైద్య శాఖ మంత్రి గారు సంప్రదించి ఇక్కడ హాస్పిటల్ని రన్ అయ్యేటట్టుగా చేయవలసిందిగా కోరుతున్నాం. నిత్యం పని ఒత్తిడితో ఉండే ఏపీఎస్పీ పోలీస్ సిబ్బందికి క్రీడలు మానసిక ఉపశమనాన్ని కలిగిస్తాయని 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కమాండెంట్ ఎం దీపిక పేర్కొన్నారు. కాకినాడ 3వ బెటాలియన్ ఏపీఎస్పీ క్యాంపస్లో యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2024 ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమాండెంట్ ఎం దీపిక, ట్రైనీ డీఎస్పీ సృజన విచ్చేశారు. ఈ ముగింపు వేడుకల చివరి రోజు పరుగు పందెం, 1500 మీటర్లు, 100 మీటర్లు ఫైనల్స్, టగ్ వార్ ఫైనల్స్ పోటీలు ఉత్కంఠభరిత వాతావరణంలో సాగాయి. అలాగే స్కావెంజర్స్కి స్నాక్ రేస్, బ్యాండ్ సిబ్బందికి బ్యాక్ రన్నింగ్ రేస్ పోటీలు నిర్వహించారు. విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం చేశారు. ముఖ్య అతిథి కమాండెంట్ ఎం దీపిక మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఎప్పుడూ ఉద్యోగరీత్యా ఒత్తిడిలో ఉంటారు. వారికి ఆ ఒత్తిడి తగ్గించడానికి గానీ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ క్రీడలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా నిర్వహించాలని, వాటి ద్వారా పోలీస్ సిబ్బందికి మానసిక ఉపశమనం కలుగజేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్స్ డి మురళీకుమార్, ఎం మోహన్ రావు, బిఎస్ చంద్రశేఖరరావు, ఎస్ మన్మథరావు, యూనిట్ మెడికల్ ఆఫీసర్ సునీల్, లక్ష్మి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కేఎంవి మోహన్ రావు, ఆర్ఐలు కె రవిశంకర్, బి విఠలేశ్వరరావు, డీజీ విబి ఎస్వి ప్రసాద్, కె అజయ్ కుమార్, బి శ్రీనివాసరావు, బాబురావు, కె సత్యనారాయణ, డి శ్రీనివాసరావు, యూనిట్ పోలీస్ సిబ్బంది, మినిస్ట్రియల్ అండ్ హాస్పిటల్ సిబ్బంది, స్కూల్ విద్యార్థులు, రిటైర్డ్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ క్లోజింగ్ సెరమనీ ఉంది. 3 డేస్లో మొత్తం ఏపీఎస్పీ సిబ్బంది అందరూ కూడా డిఫరెంట్ అథ్లెటిక్ ఈవెంట్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు. ఈ మీట్ ఆర్గనైజ్ చేసడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీఎస్పీ కానీ పోలీస్లో కానీ ఉన్న ఒత్తిడిలో చాలాసార్లు మన ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్కి గురవుతున్నారు పర్సనల్. సో ఈ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అని ఇది ఎవ్రీ ఇయర్ చేస్తాం జరుగుతుంది. అట్లాగే ఈ ఇయర్ కూడా మన డీజీపీ సార్ అండ్ ఏడీటీ బెటాలియన్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు 3rd బెటాలియన్లో ఇది ఆర్గనైజ్ చేస్తాం జరిగింది. మొత్తం అంత బెటాలియన్కి సంబంధించిన సిబ్బంది కూడా ఈ అన్నిట్లో చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, అట్లాగే రేసెస్, లాంగ్ జంప్ అన్ని అట్లో కూడా పార్టిసిపేట్ చేసి డిఫరెంట్ ప్రైజెస్ అందుకున్నారు. ఇవాళ దీనికి క్లోజింగ్ సెరమనీ చేస్తున్నాము. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన వస్తోందని ఏఐసిసి కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ రిక్కీ గూటం, మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యురాలు సుధానంద పేర్కొన్నారు. కోటనందూరులో అప్పలరాజుపేట గ్రామంలో గల రామాలయం సెంటర్ ఆవరణలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిక్కీ గూటం మాట్లాడుతూ శుక్రవారం నాడు కాకినాడ, పెద్దాపురంతో పాటు పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పరీక్షలు చేయించారు. డాక్టర్ సుధానంద, డాక్టర్ నవ్య ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా హాసిని డెంటల్ క్లినిక్ మరియు కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయి రామచంద్ర, దృష్టి కంటి విభాగం వైద్య సిబ్బంది, మహాత్మాగాంధీ డాక్టర్లు, సిబ్బంది, కంటి వైద్య నిపుణులు మాధురి, పి శ్రీనుబాబు, క్యాంప్ అవుట్ రీచ్ కోఆర్డినేటర్ స్వాతిశ్రీ, జి విలియం క్యారీ, డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ ఝాన్సీ, వీరేంద్ర, పద్రి మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. బ్రెస్ట్ ఎగ్జామినేషన్తో పాటు ప్యాప్స్మియర్, ఐ బ్రెస్ట్, మ్యామోగ్రామ్ ఇలాంటివి చేయిస్తున్నాము. దీని తర్వాత ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక కన్ఫర్మేషన్ కోసం అని చెప్పి మేము హాస్పిటల్కి రిఫర్ చేస్తామండి. అక్కడ కూడా సర్జరీ, ట్రీట్మెంట్ ఇవన్నీ కూడాను ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఏమైనా ఉంటే ఇన్సూరెన్స్ వాటి ద్వారా ఫ్రీగా చేస్తామండి. అవి కూడా లేని వాళ్ళకి శ్రేయా ఫౌండేషన్ అని మా మురళీకృష్ణ సార్, ఎండి సార్, ఆయన తరఫున ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్యాంప్స్కి ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతాయండి. అక్కడ హాస్పిటల్లో కూడా టెస్ట్లు అవి శ్రేయా ఫౌండేషన్లో కొంచెం నామినల్ రుసుము ఎంతో చెల్లించిన తర్వాత మిగతావన్నీ ఫ్రీగా చేయడానికి ఏర్పాట్లు చేస్తామండి. ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు ఇవి లేని వాళ్ళకి సహాయం చేస్తున్నారు. దీనికి రోటరీ క్లబ్ కాకినాడ కూడా సహాయం చేస్తున్నారు. దీనికి మెయిన్గా టెస్టులు చేస్తున్నారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ నుంచి వచ్చి డాక్టర్స్ వారందరూ వచ్చి లేడీస్కి ముఖ్యంగా టెస్ట్ చేస్తున్నారు. క్యాన్సర్ గురించి అవగాహన చెప్తున్నారు.
క్యాన్సర్ ఇలాగ దాని ప్రివెన్షన్స్ ఇలా చేయాలా అని ఈ గ్రామంలో చెబుతున్నారు. దానికి ఎవరైనా ఆపరేషన్ చేస్తే ఆపరేషన్స్కి ఎవరైనా ఈ ఊర్లో ఉంటే వారికి మహాత్మా గాంధీ తీసుకెళ్ళి ఫ్రీగా కొన్ని ఫౌండేషన్ ద్వారా, శ్రేయ ఫౌండేషన్ ద్వారా, మళ్ళా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కూడా చేస్తున్నారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ వారు, వైజాగ్ వారికి కూడా థ్యాంక్ యూ. ఈ గ్రామంలోని విలియం కేరీ గారు చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు వారికి కూడా వందనాలు చెప్తున్నాం. మన ఉన్నతికి చక్కటి బాట వేసిన దివంగతులను మరువరాదని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. రమణపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కసిరెడ్డి అచ్యుతరామయ్య వర్ధంతిని పురస్కరించుకుని వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ అచ్యుతరామయ్య సేవలు స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు వృద్ధులకు నూతన వస్త్రాలు సమకూర్చడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, బుద్ధరాజు, సత్యనారాయణ రాజు, ప్రసాద్ నాయుడు, ఓం నమ శివాయ, రాజా రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా అనేక రెట్లు ఫలం లభిస్తుంది. దాంట్లో భాగంగానే కసిరెడ్డి అచ్యుతరామయ్య గారు వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ రోజున మరి ఇక్కడ ఉన్న పేదవాళ్ళైన ఒంటరి మహిళలకి అందరికీ కూడా వారు వస్త్రదానం చేస్తున్నారు, వస్త్రాలను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఏ విధమైన లోటు లేకుండా భగవంతుడు నిత్యం కూడా వారి ఇంట్లో సిరి సంపదలతోటి వర్ధిల్లేలాగా భగవంతుడి యొక్క మంగళాశాసనాలు ఉంటాయని, అంచేతే ఈ రోజుల్లో ఎవరు ఇలాగా దాన ధర్మాలు చేసినా వారందరికీ కూడా చాలా ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని చెప్పేసి పురాణాల్లో కూడా చెప్పబడింది. అందరూ కూడా దాన ధర్మాలు చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ నిర్వర్తించడానికి కృషి చేసిన మన అడబాల రత్నప్రసాద్ ట్రస్ట్, అడబాల రత్నప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే మన బుద్ధరాజు సత్యనారాయణ గారు, అలాగే నమశివాయ గారు, ఇంకా అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రతిరోజు ఇలాగా ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడ జరిపించడం చాలా విశేషమైన అని చెప్పేసి చెప్తూ అందరికీ కూడా ధనుర్మాస శుభాకాంక్షలు. కాకినాడ ద్వారకా నగరంలో వేయించేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవాలలో భాగంగా 3వ గురువారం ఆలయంలో తెల్లవారుజాము నుండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కొందవీటి బ్రహ్మయ్య శాస్త్రి శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి అమ్మవారికి వారి స్వహస్తాలతో క్షీరాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తారు. అదేవిధంగా మహిళలచే సామూహిక కుంకుమార్చన పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయం వద్ద అమ్మవారి చీరల వేలం కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పలాల కృష్ణారెడ్డి దగ్గర నుండి జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కొండపల్లి బ్రహ్మయ్య శాస్త్రి మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన మహాకుంభాభిషేకం కార్యక్రమం, అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఆలయ కమిటీ చైర్మన్ ముమ్మిడి వెంకటేశ్వరరావు దంపతులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. 30/12/2024 సోమవారం రోజున మహాకుంభాభిషేక కార్యక్రమం జరుపుకున్నాము. ఉదయం 6 గంటల నుండి భక్తులు తమ స్వహస్తములతో, మంచినీటితో, పంచామృతములతో, సుగంధ ద్రవ్యములతో స్వయంగా అభిషేకించే మహత్తరమైనటువంటి అవకాశం కలదు. కావున భక్తులందరూ ఈ మహత్తరమైనటువంటి అవకాశం మనకు ఉపర్యాయం వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని స్వయంగా అభిషేకించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి మహాకుంభాభిషేకానంతరము శ్రీ కనకమలక్ష్మి వారికి వేద పండితులచే లక్ష కుంకుమ పూజ కార్యక్రమం కూడా జరగబడుతుంది. కావున భక్తులందరూ ఈ లక్ష్మ పూజా కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదంగా చేయవలసిందిగా కోరుతున్నాము. తదుపరి ఉదయం 11 గంటల నుండి శ్రీ కనకమలక్ష్మి వారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. భక్తులు తమ శక్తి కొలది ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించి ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము. అమ్మవారికి ఈ మార్గశిర మాసం అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కావున తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. కార్యనిర్వహణాధికారి వారు మరియు ఆలయ భక్త బృందం. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళవాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో సత్కళవాహిని 55వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ధనుర్మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సత్కళవాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. ధనుర్మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా సంఘం వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీటీడీ ధర్మ ప్రచారక్ సత్యమౌనిక పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు కన్యకా లలితా మండలి అధ్యక్షురాలు
బుడ్డపు రత్నకుమారి నిర్వహణలో భక్తి పాటల గీతాలాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కన్యక లలిత మండలి సభ్యులు భక్తి గీతాలను ఆలపించారు. కార్యక్రమాలకు దేవులపల్లి వెంకట సత్యసాయి శర్మ పద్మిని, డాక్టర్ కేశవరాజువాణి, దేవతా నరసింహమూర్తి, మాలతి దంపతుల సౌజన్యంతో ఏర్పాటు చేసినట్లు సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్కళావాహిని సభ్యులు డాక్టర్ గరికపర్తి నమశివాయ, నాగమణి దంపతులు, కుంచికా లక్ష్మి పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకే ఉపన్యాస కార్యక్రమం, భజన కార్యక్రమాలు కూడా అదనపు ఆకర్షణగా ఇందులో జరుగుతున్నాయి. టీటీడీ వారి అవకాశం మాకు ఇచ్చినందుకు ధర్మ ప్రచార పరిషత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. అందులో ఎంతోమంది కళాకారులు, కళాభిమానులు, మరి నాట్య కళాకారులు ప్రత్యేకంగా మాకు ఎంతో సహకరించి సంగీత కార్యక్రమాల్లో, నాట్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కాకినాడ పట్టణ ప్రజానికం అంతా కూడా అందరికీ ఇదే ఆహ్వానంగా మేము ప్రతి వారికి పేరు పేరున కళాభిమానులు, కాకినాడ పట్టణమే కాదు కళాభిమానులు ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేసి వాళ్ళంతా చూసి చరించి ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇంకా మనకి ఈరోజు 18వ రోజు, ఈరోజు కార్యక్రమంలో జె సత్యమాలికమ్మ గారి యొక్క భాగవత ఉపన్యాస కార్యక్రమం జరిగింది. తదనంతరం శ్రీమతి బొడ్డపు రత్నకుమార్ గారి నిర్వహణలో కన్యక మండలి జగన్నాథ్ స్వామి వారి యొక్క భజన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి అందరినీ ఆహ్వానిస్తూ అందరూ జేపీఎం చేయవలసిగా కోరుతూ నమస్కారం చేసుకుందాం. ఎల్లుండి అనగా శుక్రవారం నాడు టీటీడీ వారి యొక్క ఆధ్వర్యంలో కుంకుమ పూజ, గోపూజ వంటి కార్యక్రమాలు కూడా జరుపుతున్నాం. కావున భక్తులు వచ్చి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా 4 గంటల నుంచి శుక్రవారం పూజా కార్యక్రమం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ లైఫ్ మెంబర్ పూర్వపు జాయింట్ సెక్రటరీ గోపాలకృష్ణ సేవల చిరస్మరణీయమని జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ తలాటం హరీష్, మాజీ సెక్రటరీ బాపిరాజు పేర్కొన్నారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోపాలకృష్ణ సంతాప కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ సెక్రటరీలు తలాటం హరీష్, బాపిరాజు, అసోసియేషన్ సభ్యులు గోపాలకృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు జిల్లా సెక్రటరీగా ఉన్న సమయంలో గోపాలకృష్ణ అందించిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, సత్యస్వరూప్, డివిఎన్ రాజు, విజయ్ కుమార్ బాబు, కొప్పన ప్రసాద్, మోపూరి వెంకటేశ్వరరావులు గోపాలకృష్ణ మృతికి సంతాపం తెలిపారు. ఆయన యూనివర్సిటీ కూడా ఆడారు, మన అంతర్రాష్ట్ర 25 స్టేట్ మ్యాచెస్ కూడా ఆడారు. ఆయన క్రికెట్కి ఎంతో సర్వీస్ చేసి ఆయన ఇప్పుడు లాస్ట్ ఒక 2 years వరకు కూడా ఆయన ఎప్పుడు రెగ్యులర్గా గ్రౌండ్కి వచ్చి సర్వీస్ చేస్తారు. ఆయనకి ఎంతోమంది క్రికెట్ని ఎంతోమందిని తయారు చేశారు. ఆయన అండర్లో ఎంతోమంది మంచి మంచి ప్లేయర్స్ అందరూ అయ్యారు. ఆయన గారు స్వర్గస్థులేరంటే మాకు చాలా బాధగా ఉంది. మాకు చాలా అందరిలోని ఇప్పుడు ఎంత వయసు వచ్చినా ఆయన ఇప్పుడు గ్రౌండ్లో క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన క్రికెట్ గురించి ఎన్నో సర్వీస్ చేశారు. ఆయన జీవితం కూడా ఎంతో పాటు చేసుకున్నారు కూడా. క్రికెట్ అంటే చాలా ఇష్టం. అలాంటి మహానుభావులు ఎవరు లేరంటే చాలా బాధగా ఉందండి. మా బీఆర్ఎల్ ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున, మా క్రికెట్ అసోసియేషన్, ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ తరఫున కూడా మేము అందరూ ఆయనకి మనస్ఫూర్తిగా నివాళులు ఇప్పిస్తామండి. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా. మన జిల్లా నుంచి స్టేట్లో కూడా ఆయన పేరు అంత మారుమోగేది. ఆయన క్రికెట్కి పితామహుడు, భీష్ముడు ఆయనే. మేమందరం ఆయన శిశక్తుల్లోనే ఆడాము, క్రికెట్ నేర్చుకున్నాం. ఆయన కలెక్టర్గా కాకినాడ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ చేసిన సేవలు మర్చిపోలేనివి. ఆయన ఎంతోమంది క్రికెట్ని తీర్చిదిద్దారు. ఆయన లేకపోవడం మాకు తీరని లోటు. క్రికెట్కే లోటు, కాకినాడ క్రికెట్కే కాదు, టోటల్ రాష్ట్ర క్రికెట్కే లోటు. ఈవేళ ఆయన స్వర్గస్థులైనని తెలిసి చాలామంది పాత క్రికెటర్లు ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. మాకు చాలా వెరీ బ్యాడ్ న్యూస్. ఈవేళ ఈరోజు మాకు బ్లాక్ డే. క్రికెట్ అసోసియేషన్ కూడా ఆయన ఆత్మకు శాంతి కలగని కుటుంబ సభ్యులకి మా తీవ్ర సంతాపం తెలియజేస్తూ సెలవు. బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో 50 మంది నిరుపేదలకు కళ్లజోళ్లు పంపిణీ చేసినట్లు ప్రాజెక్ట్ చైర్మన్ జిఎల్ జగన్నాథరావు తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పేదలకు కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్ జిఎల్ జగన్నాథరావు అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ కాకినాడ సెక్రటరీ పులవర్తి కుమార్, సీనియర్ సభ్యుడు కామరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని పేదలకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ సభ్యులు శ్రీనివాస్, జరీన్, వృద్ధులు పాల్గొన్నారు. ఈ రోజున లయన్స్ క్లబ్ హాల్లో బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ బ్యాంక్ ప్రోగ్రాం నిమిత్తం 50 మంది పేదలకి కళ్ళజోళ్ళు, బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ దగ్గర 15 ఏళ్ళ నుంచి మేము ఈ విధాలుగా నిర్వహిస్తున్నాం. ఇక్కడ నుంచి మన అనకాపల్లి నుంచి చుట్టుపక్కల డిస్ట్రిక్ట్లన్నీ కూడా ఇక్కడికి వస్తారు. గవర్నమెంట్ రిసిప్ట్ మీద
పెద్దలందరికీ 60 ఏళ్ళు పైన వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు మేము ఉచితంగా వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. పెద్దలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న పాత కళ్ళజోళ్ళు వాడిన బట్టలు కూడా ఉంటే ఇక్కడ ఇస్తే ఎవరికైనా మేము ఎవరి వీక్ ఇస్తుంటాం కనుక వాళ్ళకి ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎస్సీ ఉపకులాల స్థితిగతులపై సమగ్ర వివరాలను అందించాలి. అధికారులను కోరిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా. రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి. అధికారులకు ఆదేశాలిచ్చిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ. అభివృద్ధిని అడ్డుకునే వారెంతటి వారైనా ఉపేక్షించేది లేదు. రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ స్పష్టం. పిఠాపురంలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు. వివిధ జిల్లాల నుండి హాజరైన క్రీడాకారులు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నా బత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.